తాత ఎవ్వరూ లేరు. కావేరీతో కలిసి పూజ చేస్తే అర్జున్కి ఆ పాత జ్ఞాపకాలన్నీ గుర్తు రావచ్చు. అప్పుడు నువ్వు కూడా హ్యాపీ ఫీల్ అవుతావు కదా. అర్జున్ తన పరిస్థితి బాలేనప్పుడు ఇలా అడగడం కరెక్ట్ కాదు. తనని రెస్ట్ తీసుకొని కావేరిని తీసుకువెళ్ళి నువ్వు పూజ చేద్దు గాని. ఇంటి కోడలి కోసం కావేరి ఆ మాత్రం చేయలేదా చెప్పు? పద వెళ్దాం. ఇప్పటికైనా నా మాట విను. అర్జున్తో పాటు వెళ్ళు. వెళ్ళకపోతే ఖచ్చితంగా బకరావైపోతాం. లేదు అలా, వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు. నాకు ఏదో డౌట్గా ఉంది. డౌటా గడిదిగుట్ట? అర్జున్ కావేరితో గుడికి వెళ్తే తనకి గతంలో జరిగిందంతా గుర్తుకొస్తుంది. అప్పుడు నీ బతుకేంటి? అడుక్కు తినాలి. నీతో పాటు మేం కూడా అడుక్కు తినాలి. నా మాట వినవే. సరే, నువ్వు ఇంత ప్రెషర్ చేస్తున్నావు కాబట్టి ఈసారికి నీ మాట వింటాను. సరే సరే సరే, రా, దిగు దిగు, మెల్లగా మెల్లగా దిగు. అమ్మ కావేరి, పూజ సామాన్లు తెస్తున్నావు కదా? ఆల్రెడీ కార్లో పెట్టానండి. అని పూజ గట్టిగా చెయ్యాలి. ఈ దెబ్బకి అర్జున్ బాబుకి గతమంతా గుర్తొచ్చేయాలి. పదనాన్న. యాండి, యాండి, నేను కూడా గుడికి వస్తాను. ఎందుకమ్మజా? నీ కాలు బాలేదు కదా, మేం వెళ్ళొస్తాంలే. నువ్వు రెస్ట్ తీసుకోమ్మా. పర్వాలేదు అత్తయ్య, నా కోసం మీరు పూజ చేస్తుంటే నేను లేకపోతే ఎలా? వద్దు యమజా, మళ్ళీ నీ కాళ్ళనొప్పు పెరిగితే చాలా రోజులు మంచం మీదే ఉండాల్సొస్తుంది. అవునమ్మజా, అమ్ముంది కదా, తనే అంతా చూసుకుంటుంది. అవును యమజా, నేను కూడా వెళ్తున్నాను కదా. ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను. అదేంటి కావేరి, ఇంటి కోడలుండగా పని మనిషి సాయం చేయడం ఏంటి? నువ్వుండు, ఏమచెల్తుందిలే. అవునండి, కార్తీక సోమవారం పూట మీరొక్కరే గుడికి వెళ్ళడం కరెక్ట్ కాదు. నేను వస్తాను, పదండి. ఇంకొకసారి ఆలోచించుకో అమ్మజా. పర్వాలేదండి, మీరంతా నా కోసం ఇంత తపన పడుతుంటే నేను ఈ మాత్రం నొప్పి భరించలేనా? అయినా కాలు నొప్పి తగ్గిపోయిందిలేండి. చూడండి, నడవగలుగుతున్నాను కదా, మెట్లు కూడా దిగేశాను. పదండి వెళ్దాం. సరే రా. అవునా? సరే సరే, వస్తున్నాను. అర్జున్, అర్జెంట్గా ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది నాన్న. మరి వెళ్ళాలి నేను. నువ్వు యమజ వెళ్ళి